వెల్కమ్ బ్యాక్ టు శ్రీ భవ్య జాబ్ సెలెక్ట్ ఛానల్. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఈ నోటిఫికేషన్ అనేది ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ మరియు వైర్మెన్ పోస్ట్కి సంబంధించిన పోస్ట్ అనమాట. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఉండే జాబ్. ఎక్కడ అంటే సెంట్రల్ ప్రిజన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నెల్లూరు. ఓకే, దీని గురించి మనం ఈరోజు చూద్దాము. మనం డీటెయిల్స్లోకి వస్తే ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్, నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1 ఉన్నాయి. అండ్ రిజర్వేషన్ అనేది మనకి ఆ 1 పోస్ట్ అనేది బీసీఏ వాళ్ళకి ఉంది. ఓకే, అండ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ, అండ్ రిజిస్ట్రేషన్ అండ్ అప్ టు డేట్ రెన్యూవల్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్. ఇది ఒకటి. ఓకే, ఇవన్నీ క్వాలిఫికేషన్ అనమాట దేనికి, ఫార్మసిస్ట్ కోసం. నెక్స్ట్ దీని యొక్క ఫార్మసిస్ట్ యొక్క రెమ్యూనరేషన్ పర్ మంత్ వచ్చేసి 21,500 రూపీస్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కూడా మనకి 1 ఉన్నాయి. అది కూడా ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి, ఆ కేటగిరీ వాళ్ళకి ఉందన్నమాట. దీని యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎంఎల్టీ విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్ ఆర్ అప్రెంటిస్ ట్రైనింగ్. ఓకే, నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్, బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc with BZc in first class or BSc Life Sciences in first class with PG diploma in MLD. Next వచ్చేసి all the above courses must be registered with up to date in AP Paramedical Board. ఓకే, ఇది ల్యాబ్ టెక్నీషియన్ యొక్క క్వాలిఫికేషన్స్. దీని యొక్క రెమ్యూనరేషన్ వచ్చేసి 21,500 రూపీస్ పర్ మంత్. నెక్స్ట్ వచ్చేసి వైర్మ్యాన్. ఇది కూడా మనకి ఒకటే పోస్ట్ ఉంది. అది మనకి ఓపెన్ కాంపిటీషన్లో ఉంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి సర్టిఫికేట్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ట్రేడ్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ ఆర్ వైర్మెన్. దీని యొక్క స్కేల్ పే వచ్చేసి 18,500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి పర్సన్ అనేవాళ్ళు 18 years కన్నా తక్కువ ఉండకూడదు అండ్ 42 years కన్నా ఎక్కువ ఉండకూడదు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నది అప్ టు 5 years. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ రిజర్వేషన్ అనేది యాజ్ పర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రూల్స్ ప్రకారం ఉంటాయి. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫార్మసిస్ట్ ఇక్కడ ఇచ్చారు. యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మీరు ఇవన్నీ చదువుకోవచ్చు, చూసుకోవచ్చు. నెక్స్ట్ వేరాస్ ఫంక్షన్స్ ఆఫ్ వైర్మెన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మీరు ఇవన్నీ చూసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి అంటే క్యాండిడేట్స్ ఎవరైతే మనం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ని సెంట్రల్ ప్రిజన్ నెల్లూరులో ఉంది కదా, అక్కడ వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటిలోపు అంటే 15th September 5 PM లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ ఆఫ్ జైల్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ అడ్రస్కి, ఓకే, ఈ లొకేషన్ దగ్గరికి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి. అండ్ మీరు క్యాండిడేటే వాళ్ళది వాళ్ళే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, వేరే వాళ్ళతో పంపడానికి ఉండదు. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బై వాక్ ఇన్ బై ద క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఇలా ఇచ్చారు. సో మీరే వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారు దానిపైన సూపర్స్క్రైబ్ ఎట్లా చేయాలంటే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, వైర్మెన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ విత్ విచ్ పోస్ట్ అప్లైడ్, దేనికి అప్లై చేస్తున్నారు దాన్ని అలా పెట్టి ఉండాలి. ఓకే, అట్లా పెట్టకపోతే సమ్మర్గా అది రిజెక్ట్ చేస్తారు అనమాట. మీరు అప్లికేషన్ చేసే పోస్ట్ ఏదైతే ఉందో అది అలా క్లియర్గా మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఇంకా వర్కింగ్ మొబైల్ నెంబర్స్ అనేవి మ్యాండేటరీ. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఏమేమి అటెస్టెడ్ చేయాలి కాపీస్ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అంటే ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు దానికి అఫిక్స్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, ఆ అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, నెక్స్ట్ మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ అన్ని ఇయర్స్ది. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ది. నెక్స్ట్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ద రెస్పెక్టెడ్ కౌన్సిల్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ గ్రూప్ 1, ఎస్టీ, బీసీ వాళ్ళకి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 4th to క్లాస్ 10th వరకు అది సబ్మిట్ చేయాలి ఉంటుంది, అవన్నీ పెట్టాలి. నెక్స్ట్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ని కూడా మీరు పెట్టాలి, ఇది మ్యాండేటరీ. ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి
సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఏం లేదు, అన్నీ ఒక కాపీస్ తీసుకుంటారు కదా, కాపీస్ తీసుకుని ఆ కాపీస్ పైన మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అని పెట్టి ఆ పర్టికులర్ డేట్ వేసి మీ సైన్ చేయాలన్నమాట. అది సెల్ఫ్ అటెస్టేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి నోట్ ఇవి ఒకటి చూసుకోండి. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ మీరు అప్లై చేయకపోతే మీరు ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు స్టడీ సర్టిఫికేట్స్ ఏవైనా మీరు పెట్టలేదు అనుకోండి, అప్పుడు మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేస్తారు. ఏదైతే మీరు ఇప్పుడు ఆ ఫార్మాట్లో అప్లై చేయకపోతే ఇంకా గైడ్లైన్స్ని ఫాలో అవ్వకపోతే కూడా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్. ఇది ఎలా ఉంటుంది అంటే ఫార్మసిస్ట్కైనా ల్యాబ్ టెక్నీషియన్కైనా ఇంకా వైర్మెన్కైనా టోటల్ మార్క్స్ వచ్చేసి 100. ఇందులో 100 మార్క్స్లో మనకి 75 మార్క్స్ అనేవి మీ యొక్క అకాడమిక్ మార్క్స్ బేస్ పైన వాళ్ళు అలాట్ చేస్తారంట. నెక్స్ట్ 15 మార్క్స్ వచ్చేసి వర్కింగ్ ఎక్స్పీరియన్స్కి ఇచ్చారు. నెక్స్ట్ 10 మార్క్స్ వచ్చేసి డేట్ ఆఫ్ పాసింగ్ ఎగ్జామినేషన్ నుండి మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే లైక్ మీరు సపోజ్ 2021లో పాస్ అయ్యారు అనుకోండి, ఇప్పటికీ ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ డేట్ ఆఫ్ పాస్ అయ్యి, సో దాన్ని బట్టి మీకు మార్క్స్ అంటే అలాట్ చేస్తారంట. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏం ఇంటర్వ్యూ ఉండదు, ఇంటర్వ్యూకి ఏం మార్క్స్ లేవు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చే మనకి ఏమంటారు స్కెడ్యూల్ ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్స్ ఎప్పటి నుండి అవైలబుల్లో ఉంటాయంటే 1 సెప్టెంబర్ నుండి ఉంటాయంట. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకున్నారంటే 15th సెప్టెంబర్ 5 PM వరకు మాత్రమే. ఇది ఒకసారి చూసుకోండి. అండ్ మీరు ఏవైతే మొబైల్ నెంబర్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా పనిచేసేలాగా చూసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు అపాయింట్మెంట్ గురించి చూస్తే మీరు అట్లీస్ట్ 1 year అయినా మీరు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుండి ఆ పర్టికులర్ అందులో పని చేయాల్సి ఉంటుంది అవుట్సోర్సింగ్ బేసిస్ కాబట్టి. ఒకవేళ మీరు పని చేయలేకపోతే మీరు 50,000 రూపీస్ అనేవి కట్టాలి. ఓకే, 50,000 రూపీస్ కట్టాలి. ఇన్ కేస్ మీరు వర్క్ చేసినప్పుడు మీకు ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో, వితౌట్ మీరు ఏం మనీ పే చేయకుండానే మీరు ఆ జాబ్ నుండి వచ్చేయచ్చు. కాకపోతే మీరు ఏదైనా వేరే బంద్ చేయాలి, ఆఫ్ చేయాలి, జాబ్ చేయకూడదు అని అనుకుంటే అప్పుడు మీరు 50,000 రూపీస్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ రెమ్యునరేషన్ అనేది యాజ్ పర్ మనకి ఇక్కడ పైన మెన్షన్ చేశారు, నేను ఆల్రెడీ చెప్పాను. ఆ 3 పోస్ట్కి ఎంత రెమ్యునరేషన్ అనేది స్కేల్ పే దాని ప్రకారమే ఉంటుంది. లీవ్స్ వచ్చేసి ఓన్లీ 1 క్యాజువల్ లీవ్ పర్ మంత్. ఓకే, ఒకటే ఉంటుందంట. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఒకసారి చూసుకోవచ్చు అప్లై చేసే ముందు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నోటిఫికేషన్. ఓకే, ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి, ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. This is all about the notification of pharmacist, lab technician and wireman on outsourcing basis in Central Prison, Nellore. Thanks for watching. Please subscribe to Sri Bhavya Job Seller channel. Thank you.